2023 సంవత్సరం నుండి 2024 సంవత్సరానికి తీసుకురావాలంటే దేవునికి మనం ఎన్నో రీజన్స్ ఇచ్చి ఉంటున్నాం. ఈ 2024 సంవత్సరానికి ప్రవేశించడానికి నాకు అర్హత లేదని చెప్తూ దేవునికి ఎన్నో కారణాలు చెప్తూ వచ్చాం. అంటే మన క్రియలు ఆ విధంగా దేవుని ఎంత సాక్ష్యం చెప్తున్నాయి. ఇగో ఈ వ్యక్తికి 2024 సంవత్సరం చూసే అధికారం లేదు, అతను చేసే పనులు కూడా ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి దేవుని ఎంత సాక్ష్యం పడుతుంది మన క్రియలు. కానీ దేవుడు వాటన్ని కూడా పక్కన పెట్టేసి కేవలం ఆయన కృప ద్వారానే మనల్ని 2024 సంవత్సరంలోకి తీసుకొచ్చి ఉంటారు. ఈ 2024 సంవత్సరంలో మొదటి ఆదివారానికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు కాబట్టి ఆయన్ని ఎంతగానో స్తుతించబద్ధమైన మనం. ఎంతోమంది 2024 సంవత్సరం చూద్దాం అనుకునే బహుశా ఆఖరి రోజున ఎంతోమంది చనిపోయి ఉంటారు కదా. 31వ తారీఖు 2023 సంవత్సరము ఆ అల్లరిలో లేకపోతే వాళ్ళు చేసే ఆ యొక్క ఆనందం వాళ్ళు చేసే క్రియల్లో ఎంతోమంది నశించిపోయి ఉంటారు. కానీ మనము 2024 సంవత్సరానికి ప్రవేశించి ఉంటాం. ఇది మన క్రియలో లేకపోతే మనం చేసిన ఏదో భక్తో లేకపోతే ఇంకేదో కాదు, కానీ కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. అయితే ఎన్నో కారణాలు మనం చూంటున్నాం. నాకు 31వ తారీఖున నాకు ఒకసారి ఆలోచిస్తూ ఉంటే ఇది 2023 సంవత్సరం ఆఖరి దినం అనుకుంటూనే ఒకవేళ ఇదే మనందరికి ఆఖరి దినం అయితే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. అయితే మనము దేవుని ఎలా నిలబడతాము ఆ సమయంలో? ఒకవేళ అదే మనకి ఆఖరి రోజు ఏమంటే 2024 ఇంకా లేదు అని ప్రపంచం అంతా కూడా దేవుడు ఒకవేళ రాసి పెట్టి ఉన్నాడు అనుకోండి, ఆ సమయంలో మన పరిస్థితి ఏమేమి ఉండేదని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే కొంచెం ఎంతైనా భయం వేసింది, ఎలా ఉంటుందో. అయితే మనుషులు చేసే పాపాల వల్ల ఒక ప్లేస్ లో రాయబడి ఉంటుంది బైబిల్లో. అంటే ఒక ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుందంటే నా హృదయము కృషించిపోయింది, అంటే ఇంగ్లీష్ లో మై స్పిరిట్ ఈస్ క్రష్డ్ అని చెప్పేసి రాయబడింది అనమాట. అంటే మన పాపం వల్ల దేవుని యొక్క ఆత్మ క్షీణించిపోతుంది, అంటే కృషించిపోతుంది అనమాట. అంటే మనం చేసే పాపం ద్వారా మనం ఏదైనా ఒక క్రియ చేసామనుకోండి, దానివల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారనుకోండి, ఆ వ్యక్తి మనకు చాలా దగ్గరగా ఉన్నవారు అన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మనం చేసే ఒక పాపం కూడా దేవుని ఎంతగానో బాధిస్తుందంటే దేవుడు మనకి ఎంతగా సమీపస్తుడుగా ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, ఆత్మను దుఃఖపెట్టుకుడి అని చెప్పేసి చెప్పబడుతుంది. డు నాట్ గ్రీవ్ ద స్పిరిట్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో రాయబడింది అనమాట. అంటే మనం చేసే పనుల ద్వారా మనం దేవుని యొక్క ఆత్మని మనము దుఃఖపరచకూడదు అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుతాం. దేవా, మా ప్రియమైన పలుకుతండి, గతించిన కాలం అంతా మీరు మమ్మల్ని ఇంతగా కాచకపడిన మీ బంధం చెల్లించుకుంటున్నాము. ఈ సంవత్సరంలోని మొదటి ఆధారం మమ్మల్ని తీసుకొచ్చిన మీ బంధం చెల్లించుకుంటాం. దేవా, మీ చిత్తమైతే ఈరోజు మేము చదవబోయే వాక్య భాగాన్ని మీరు మాతో సూటిగా మాట్లాడమని ప్రార్థన చేసినాము. మీ చిత్తమైతే నన్ను మరుగుపరుచుకుని కేవలం మీ యొక్క మాటలు మాత్రమే సూటిగా మాట్లాడే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేసినాము. నాతో మా అందరితో కూడా సూటిగా మాట్లాడి ఆ వాక్యం ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయండి. మీ చిత్తమైతే మీరు చెప్పే మాటలు మేము గ్రహించుకుని వాటి మా జీవితాలను మేము పాటించడానికి సహాయం దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మేము బంధం చెల్లించుకున్నాము. ఇంకెవరైతే మార్గమధ్యంలో ఉన్నారో వారందరూ జ్ఞాపకం చేసుకుని క్షేమంగా ఇక్కడ తీసుకుని ప్రార్థన చేసినాము. ఎవరైతే రావద్దనుకుంటున్నారో వారందరూ కూడా త్వరపడి తీసుకుని ప్రార్థన చేసినారని, మీ యొక్క సన్నిధిని వాళ్ళు వదిలిపెట్టుకున్నారని, మీ కొరకు వారు వేగిరపడి రావడానికి కొంచెం ప్రార్థన చేసినాము. ఈ వాక్యం బట్టి మేము బంధం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసునామమున ప్రార్థన పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఒక వాక్యం చదువుకొని మనము ముందుకు వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. మనందరూ తెలిసిన వాక్యం. అక్కడ చూసాం కదండి, పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? మరణం. ఈ మరణం అనేది మనకి శారీరకంగా లభిస్తుందా అంటే కాకపోవచ్చు. అన్నిసార్లు మనకి మన పాపం వల్ల శారీరకంగా మరణం రాకపోవచ్చు, కానీ ఆత్మీయంగా మన ఆత్మ రోజు చనిపోతూ వస్తుంది. ఆనాడు ఆదము పాపం చేసినప్పుడు దేవుడు చెప్పాడు కదా, నువ్వు ఆ పండు తిన్న దినమున మీరు ఖచ్చితంగా మరణిస్తారని చెప్పినప్పుడు వారు శారీరకంగా మరణించలేదు, కానీ ఆత్మీయంగా వాళ్ళు మరణించి ఉంటారనమాట. అదేవిధంగా మనం కూడా మన పాపం చేసినప్పుడు మన శరీరము వెంటనే మరణించకపోవచ్చు, కానీ మన ఆత్మ మాత్రం దినదినము మరణానికి చేరువవుతూ వస్తుంది అనమాట. ఈ విషయము మనము బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ మరణం అనేది ఆత్మీయంగా మనం మరణించేటప్పుడు దేవుడు ఆ తర్వాత ఆ వాక్యంలో 2వ భాగం ఏమంటాడు? దేవుని కృపవరము క్రీస్తు యేసునందు నిత్య జీవం అని చెప్పేసి మనము అక్కడ గమనించవచ్చు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చి ఉంటారు. అయితే
దేవుడు ఎలా అనుగ్రహిస్తారు, ఎలా నిత్యం మనకి లభిస్తుందని ఆలోచిస్తే అది మనము వాక్యం చాలాసార్లు చెప్తుంది. మనం ఆయన విశ్వాసం ఉంచితే మనము ఆ యొక్క నరకం నుండి తప్పించబడతామని చెప్పేసి చెప్పబడుతుంది. కానీ దాని యొక్క కంటిన్యూయేషన్ యాకోబు పత్రికలో మనకి ఇంకా తెలుస్తుంది అనమాట. కేవలం విశ్వాసం ఉంచితే సరిపోతుందా అని ఆలోచిస్తే యాకోబు 2:24 చదువుతాం. అక్కడ యాకోబు 2:24లో ఒక మాట చెప్తూ ఉంటాడు. అక్కడ యాకోబు ఎందుకు ఆ మాట పలుకున్నాడంటే, మన క్రియలు మన విశ్వాసము రెండు ఒకటే రకంగా ఉండాలి. మన విశ్వాసము దేవుని మీద ఉంచుకొని క్రియలు మాత్రము పాప సంబంధంగా లేకపోతే సాధన సంబంధంగా చేస్తూ వస్తే ఆ రెండింటికి పొందలు ఉంటారు కదా. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే ఆ వ్యక్తి సరైన మార్గంలో ఉన్నట్టు మనం చూడలేమన్నమాట. అయితే యాకోబు భక్తుడు అంటాడు, నీ మాటలు నీ క్రియలు నీ యొక్క విశ్వాసం రెండు ఒకటే రీతిగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే రెండు ఒకటే రీతిగా ఉన్నప్పుడే నువ్వు నిజమైన విశ్వాసం, లేకపోతే నిజంగా నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వచ్చే నిత్య జీవాన్ని మనం పొందుకోగలమని చెప్పేసి మనం అక్కడ గమనించవచ్చు. అయితే ఒక చిన్న ఫ్యాక్ట్ గురించి ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక చిన్న ఫ్యాక్ట్. దేవుడు మనుషుల్లో ఉన్న రెండు విషయాలు మోసకరమైనవని చెప్తూ వచ్చాడు. ఏంటవి ఐడియా ఉందా ఎవరికైనా? రెండు విషయాలు మోసకరమైనవి మనుషుల్లో ఉన్నాయి. ఒకటి హృదయము, రెండవది సౌందర్యం, అందం. ఇది సామెతల 31-30 చూసినట్లయితే అక్కడ అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం అని చెప్పేసి ఆ మాట పలకడం జరుగుతుంది అనమాట. అయితే అందము మోసకరము, సరే అందము పక్కన పెట్టుకోండి. తర్వాత రెండో మాట హృదయము అన్నిటికంటే మోసకరమైందని చెప్తున్నారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చదువుతాం. 17:9-10 చూద్దాం. అయితే హృదయం అన్నిటికంటే మోసకరమైందని చెప్పేసి అక్కడ వాక్యం సెలవిస్తుంది. అన్నిటికంటే అనే మాట వచ్చిందంటే దానికంటే ఎక్కువగా ఇంకేమీ లేదు. అన్నిటికంటే అదే మోసకరమైంది. ఒక మనిషిని మోసగించడానికి ఎవరో వచ్చి మోసగించాల్సిన అవసరం లేదండి. వారి హృదయము వారిని మోసగిస్తూ ఉంటుంది. ఒక హృదయము ఘోరమైన వ్యాధి కలదని చెప్పేసి కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలదని చెప్పేసి చెప్పబడుతుంది. ఆ హృదయం నుండి వచ్చే వాటిని మనము క్రియారూపం దాల్చుతాయి అనమాట. సో మన హృదయంలో ఏవైతే విశ్వసిస్తామో అదే క్రియల్లో మనకి మనం చూపించాలి. కానీ హృదయం ఒకటి ఆలోచిస్తే క్రియలు ఇంకోలా ఉండవు. హృదయం ఏ తలుస్తుందో అవే క్రియలుగా బయటకు వస్తుంటాయి అన్నమాట. ఒక చిన్న సంఘటన చెప్పాలంటే, ఇప్పుడు హృదయం అనేది ఘోరమైన వ్యాధి కలదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కదా. ఈ హృదయంకి ఉన్న వ్యాధులు ఎలాంటివి అని ఆలోచిస్తే ఇక్కడ డాక్టర్స్ కొంతమంది ఉండే ఉంటారు. సో ఫిజికల్ గా ఉండే పెయిన్స్ కంటే మెంటల్ గా ఉండే పెయిన్స్, లేకపోతే హృదయానికి కలిగే గాయములు ఎంతో తీవ్రమైన అని చెప్పేసి మనం గమనించవచ్చు. శారీరకంగా తగిలే గాయాలు కొన్ని రోజుల నుండి మారిపోతేమో కానీ మానసికంగా లేకపోతే హృదయంలో ఉండేటటువంటి గాయాలు అవి ఎంతో కాలం అలానే వస్తూ ఉంటాయి అనమాట. ఎంతో కాలం అలానే మనం ఎంతకాలం జీవిస్తుంటామో అంతకాలం మనతో పాటు అలానే ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటాయి. అంటే హృదయానికి కలిగే గాయాలు లేకపోతే దానికి వ్యాధి అలానే ఉంటుందన్నమాట. ఒక వ్యాధి నయం కాకపోతే అది ఏం చేస్తుందంటే వెనుకగా ఆ యొక్క వ్యాధి ఏ చోట ఉందో అదంతా కూడా కుళ్ళు పట్టేలా చేసి అక్కడ మెల్లిగా మరణానికి చేరువ చేస్తుంది అనమాట. అయితే హృదయానికి కలిగిన వ్యాధి మనము మార్పించకపోతే లేకపోతే దానికి అది స్వస్థత పొందకపోతే ఏమవుతుందంటే హృదయము మెల్లిమెల్లిగా కుళ్ళిపోయి అది మరణానికి చేరువవుతుంది అనమాట. ఇదే ఆత్మీయమైన మరణాన్ని కూడా మనము ఆలోచించవచ్చు. ఆత్మీయంగా మనము మన ఆలోచనలు కుళ్ళు పట్టిన ఆలోచనలు మనకు ఉన్నాయనుకోండి, గ్రాడ్యువల్గా ఏమవుతుంది, మన హృదయం కూడా కుళ్ళు పట్టేసి మన ఆత్మ మరణానికి చేరువవుతుంది అని చెప్పేసి మనం అక్కడ గ్రహించవచ్చు. ఒకసారి 94 కీర్తన 19వ వచనం చూద్దామా. 94:19. అక్కడ నా అంతరంగం అన్న ప్లేస్ లో ఇంగ్లీష్ లో మై హార్ట్ అని చెప్పేసి రాయబడి ఉందన్నమాట. నా హృదయం ముందు విచారణ హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణం నాకు నెమ్మది కలుగజేయుచున్నది అని చెప్పేసి మనం అక్కడ గ్రహించవచ్చు. అంటే దేవుడు
అంటే దేవుడు మనిషికి ఒక మంచి హృదయాన్ని ఇస్తే ఆ హృదయంలో మనము విచారణ పెట్టుకుని ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాం అనమాట. అంటే దేవుడి యొక్క ఇచ్చినటువంటి హృదయంలో విచారం అనేది ఒక వ్యాధిగా మనం అక్కడ గమనించవచ్చు. ఈ వ్యాధి, విచారం అనే వ్యాధి చాలా మందికి ఉంటుంది. కొంతమంది వేరే కొరకు విచారిస్తూ ఉంటారు కదా. కొంతమంది ఏమో శారీరకమైన వాటి కోసము, కొంతమంది ఏమో మానసికంగా ఎవరి వ్యక్తి నా దగ్గరికి రావట్లేదు, ఎవరి వ్యక్తి నాతో మాట్లాడట్లేదు, లేకపోతే ఫలానా వస్తువు నాకు దగ్గర కాలేదు, ఫలానా వస్తువు నాకు దూరం అయిపోయింది అని చెప్పేసి ఎన్నో విషయాలు బట్టి విచారాలు పెట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా 43వ కీర్తన ఒకసారి చూద్దాము. 43వ కీర్తన 5వ వచనం. 43. అక్కడ చూసినట్లయితే నా ప్రాణమా, నా ప్రాణం అన్నప్పుడు అక్కడ కూడా మళ్ళా హార్ట్ అని చెప్పేసి మనం అక్కడ గమనించవచ్చు. హృదయంలో కృంగుదల ఉందన్నమాట ఈ భక్తుడికి. అయితే కృంగుదల ఎంతోగానో మనిషిని వేధిస్తూ వస్తుంది. తర్వాత నాలో నీవేళ తొందరపడుచున్నాము. తొందరపాటు అన్న మాటకి యాంగ్జైటీ అని చెప్పేసి మనం అక్కడ గమనించవచ్చు. యాంగ్జైటీ అనే రోగంతో ఎంతో మంది బాధపడుతుంటారు. యాంగ్జైటీ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా కామన్ డిజార్డర్ అయిపోయినప్పుడు కూడా అది చాలా తీవ్రమైనగా మనం అక్కడ గమనించవచ్చు అనమాట. అంటే మనుషులు వేటి గురించో యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు. ఎగ్జైట్మెంట్ కి యాంగ్జైటీకి తేడా ఏంటంటే, ఎగ్జైట్మెంట్ అనేది ఒక పాజిటివ్ సెన్స్, ఒక మంచి వాటికి, సంతోషకరంగా ఉండే వాటి కోసం వాడతాము. యాంగ్జైటీ అనేది దుఃఖకరమైన వాటి గురించి మనము ఇవ్వచ్చు అనమాట. దానికి ఇవ్వచ్చు అనమాట ఆ పేరు. యాంగ్జైటీ అన్నప్పుడు ఏదైనా జరిగిపోతుందేమో, మనకి కావాల్సింది జరగదేమో, లేకపోతే ఫలానాది మనం అనుకున్నట్టుగా జరగదేమో, లేకపోతే మనం కోరుకునేది మనకి దక్కదేమో అని చెప్పేసి తొందరపడుతుంటాం అనమాట. దాన్నే యాంగ్జైటీ అని చెప్పేసి మనం అక్కడ చూడవచ్చు. హృదయానికి ఉండే మరొక రోగం ఏంటంటే ఈ యాంగ్జైటీ, కృంగుదల, ఇవన్నీ కూడా వేరే రకమైన రోగాలు అనమాట, హృదయానికి కలిగిన వ్యాధులు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా వస్తువు కొనుక్కున్నాడు అనుకోండి. నేను రీసెంట్ గా ఒక గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు ఒక వర్డ్ కనిపించింది, పోస్ట్ పర్చేస్ యాంగ్జైటీ అని చెప్పేసి ఈ పదం కనిపించింది. ఈ పదానికి అర్థం ఏంటంటే, ఒక వస్తువు ఎవరైనా కొనుక్కున్నారనుకోండి, అది మన చేతికి అందేదాకా అది మనకి ఎప్పుడు వస్తుంది అనుకుంటా ఎగిరిపడి చూస్తుంటాం కదా, దాన్ని పోస్ట్ పర్చేస్ యాంగ్జైటీ అని చెప్పేసి అంటూ ఉంటారు. మార్కెటింగ్ చేసే వాళ్ళ గురించి బాగా చదువుతూ ఉంటారు అనమాట. ఇది ఎప్పుడు కస్టమర్ని సాటిస్ఫై చేయాలి, అందుకని 1 day డెలివరీ అని చెప్పేసి, సేమ్ డే డెలివరీ, 1 hour లో డెలివరీ చేసేస్తామని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే దీనికోసమే పోస్ట్ పర్చేస్ యాంగ్జైటీ అనేది కస్టమర్స్ లో చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని తగ్గించడానికి వాళ్ళు ఇలా త్వరగా ఏదైనా వస్తువు కొన్నప్పుడు వెంటనే ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు అనమాట. సో ఇది కూడా హృదయం కలిగిన ఒక వ్యాధి. ఈ వ్యాధి అనేది, అంటే ఈ వ్యాధులన్నీ కూడా హృదయానికి కలుగుతుంటాయి అనమాట. సో ఒక ఫ్యాక్ట్ గురించి ఆలోచిద్దాం. ఈ హృదయంలో ఎంత వ్యాధి కలిగి ఉంటుందో అంత ఎక్కువగా మరణానికి చేరువవుతుంటుంది. సో చేరువయ్యే కొద్దీ హృదయం పగిలిపోయే స్థితిలోకి వస్తుంది అనమాట. ఒక దైవజనుడు అంటాడు, హృదయంని ఒక సెరామిక్ పాత్రగా, లేకపోతే ఒక కుండతోని పోలుస్తూ వస్తాడు అనమాట. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, జపాన్ లో 1500 సంవత్సరంలో క్రీస్తు శకము 15వ శతాబ్దం ఆ సమయంలో ఒక జపాన్ వాళ్ళు ఒక ఆర్ట్ ఫామ్ ని కనుక్కున్నారు. ఒక కళ, ఒక ఆర్ట్ ని వాళ్ళు కనుక్కున్నారు అనమాట. సో ఆర్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక కుండ కానీ ఒక సెరామిక్ పాత్ర కానీ ఏదైనా ఉంటే అది పగిలిపోయింది అనుకోండి, దాని వెళ్ళ అయిపోతుంది, 0 అయిపోతుంది కదా. ఇంత అంటే మామూలుగా బాగుంది అనుకోండి సెరామిక్ పాత్ర, దాని యొక్క సైజ్ బట్టి, లేకపోతే దాని డిజైన్ బట్టి దాని ప్రైస్ అనేది వేరీ అవుతూ వస్తుంది. ఒకవేళ మంచి పాత్ర అనుకోండి, ఒక 3 అడుగులు ఉంది, ఇంత పెద్దగా ఉంది, ఒక మంచి పాత్ర ఉంది, అయితే దాని వల్ల ఆల్మోస్ట్ ఒక 1500 లేకపోతే 2000 కూడా ఉండొచ్చు. సో అలాంటి పాత్రలు ఒకవేళ విరిగిపోయింది అనుకోండి, విరిగిపోతే ఏమవుతుంది, దాని ప్రైస్ అంతా కూడా 0 అయిపోతుంది. సో అంత మంచి పాత్ర కూడా విరిగిపోయిందంటే దాని ప్రైస్ అంతా 0 అయిపోతుంది, అంటే వేస్ట్ అయిపోయినట్టు అని చెప్పేసి మనం అక్కడ చూడవచ్చు. కానీ జపాన్ వాళ్ళు ఏం చేశారంటే, 15వ శతాబ్దంలోనే క్రీస్తు శకము వాళ్ళు ఏం చేశారంటే, విరిగిపోయిన ముక్కల్ని తీసుకొచ్చి ఒకదానొకటి తీసుకొచ్చి అతికిస్తూ ఉన్నారనమాట. ఎలా అతికిస్తున్నారు అంటే, ఫెవికో ఇలాంటి పట్టుకొని కాదు, కానీ వాళ్ళు ఒక ముక్కకి ఇంకొక ముక్క మధ్యలో బంగారం పెట్టి అతికిస్తున్నారనమాట. బంగారం పెట్టేసి ఎక్కడైతే విరిగిపోయిందో అక్కడ బంగారం పెట్టి రెండింటి ఒకటే దగ్గర అతికిస్తూ వచ్చారనమాట. సో అతికించినప్పుడు అక్కడ బంగారం అనేది మెరుస్తూ కనిపిస్తుంటుంది. అంటే అది విరిగిపోయినట్టు కనిపించదు, కానీ అదొక డిజైన్ లాగా వాళ్ళందరికీ కనిపిస్తుంటుంది. ఆ బంగారం పెట్టేదంతా కూడా వాళ్ళు హ్యాండ్ తోని, అంటే హ్యాండ్ మేడ్ కాబట్టి
అది చాలా చాలా కాస్ట్లీ ఐటమ్ గా మనకు అక్కడ కనిపిస్తుంటుంది. బంగారము ఇప్పుడు ఒక పాత్రకి అతికించడానికి 100 గ్రాముల బంగారం వాడారనుకోండి. ఇప్పుడు ఒక 10 గ్రాముల బంగారం ఇప్పుడు ఎంత ఉందండి? 60,000 దాకా ఉంది కదా. ఇప్పుడు ఒకవేళ 100 గ్రాములు వాడారనుకోండి ఆ పాత్రకి, ఇప్పుడు దాని ప్రైస్ ఎంత అవుతుంది? 6 లక్షల దగ్గరికి అవుతుంది అనమాట. సో 6 లక్షల విలువ అయిన పాత్రగా అది మారిపోతుంది. అది విరగక ముందు దాని యొక్క వెల 1600 లేకపోతే 1500 ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే విరిగిందో దాని యొక్క వెల 0 అయిపోయింది. కానీ ఎప్పుడైతే మళ్ళీ అతికించబడిందో దాని వెల అనేది 6 లక్షల దగ్గరగా వచ్చేసింది అనమాట. ఒక దైవజనుడు ఏమంటాడంటే మనుషుల హృదయం కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇదే విధంగా ఉండి మన యొక్క పాపముల ద్వారా మనము మన హృదయాన్ని పగలగొట్టేసుకుంటుంటాం అనమాట. ఒక పాటలో ఒక వ్యక్తి అంటాడు, నాకున్న నేను పగలగొట్టేసుకున్నాను, దేవాలను తిరిగి అతికించు అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటాడు ఆ పాటలో. అయితే ఇక్కడ దైవజనుడు ఏమంటాడంటే మన హృదయం కూడా అలాగా పగిలిపోయినప్పుడు దేవుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు దేవుడు దాన్ని అతికిస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. 143వ కీర్తన చూద్దాం ఒకసారి. 143వ కీర్తన 7వ వచనం. అయితే ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నేను తప్పిపోయిన మార్గంలో ఉన్నాను, లేకపోతే నేను పడిపోయే మార్గంలో ఉన్నాను, దయచేసి నన్ను రక్షించమని చెప్పేసి భక్తుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అనమాట. అయితే ఇంకో ప్లేస్ లో ఏమని రాయబడుతుందంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడని చెప్పేసి కూడా రాయబడి ఉంటుంది. ఎవరైతే గుండె చెదిరిపోయి ఉన్న వారు ఉంటారో, ఎవరైతే హృదయం పగిలిపోయిన స్థితిలో ఉంటుందో వారి యొక్క గుండెని లేకపోతే వారి యొక్క స్థితిని దేవుడు మరలా తిరిగి అతికించేవాడిగా మనకు అక్కడ దేవుడు కనిపిస్తుంటున్నాడు అనమాట. అయితే దేవుడు అక్కడ హీల్ చేసేవాడిగా మనకు అక్కడ కనిపిస్తుంటున్నాడు. అయితే బైబిల్ చెప్తుంది కదా, మీరు బంగారం అయినటువంటి క్షేమైన వస్తువుల చేత మీరు రక్షింపబడలేదు కానీ దేవుని యొక్క రక్తం ద్వారా మీరు రక్షింపబడి ఉంటారని చెప్పేసి చెప్పబడుతుంది అనమాట. అయితే దేవుడు మన హృదయాన్ని దేంతో నింపుతాడంటే చాలా విలువైన వాటితో నింపుతుంటాడు అనమాట. ఆ యొక్క పాత్ర ఎప్పుడైతే సెరామిక్ పాత్ర ఎప్పుడైతే విరిగిపోయిందో దాన్ని బంగారంతో మళ్ళీ తిరిగి అతికించాను. కానీ దేవుడు మాత్రం మనల్ని అతికించడానికి ఇలాంటి బంగారం వెండి వాడాడు, కానీ స్వయాన ఆయన రక్తంతోనే మన అందరినీ తిరిగి కడిగి ఆయన వైపు తిప్పుకుంటూ ఉంటాడు అనమాట. అయితే ఈ దైవజనుడు అదే మాట చెప్తుంటాడు అనమాట. అయితే ఈ యొక్క ఆర్ట్ ని చూసారా, ఈ ఆర్ట్ ఫామ్ ని కింట్సుగి అని చెప్పేసి చెప్తున్నాడు. విలేజ్ ఒకసారి డిస్ప్లే చేయగలరా? కింట్సుగి, KINTSUGI అని ఒకసారి టైప్ చేస్తే ఇమేజ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. అది ముందు పగిలిపోయినప్పుడు అంటే పగలక ముందు ఒక పాత్రగానే ఉంటుంది, కానీ పగిలిన తర్వాత ఎప్పుడైతే అతికిస్తారో అది ఎంతగానో అందంగా మనకు అక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో అదే విధంగా మన జీవితం కూడా పగిలిపోక ముందు ఒక రకంగా ఉంటాయి, కానీ పగిలిన తర్వాత దేవుడు మనల్ని ఆయన కొరకు వాడుకుంటూ ఉంటాడు అనమాట. ఏదైనా ఒక ఇమేజ్ ఉంటుంది నెట్ లేదా? ఓకే, నెక్స్ట్ మాటకి వెళ్తాం. అయితే దేవుడు మనల్ని ఏ విధంగా రక్షిస్తూ వస్తుంటాడు అని చెప్పేసి మనం ఒక మాట చేసుకుంటాము. అయితే దేవుడు మనల్ని ఏ విధంగా హీల్ చేస్తాడు, మన హృదయాన్ని ఏ విధంగా హీల్ చేస్తాడు, ఏ విధంగా బాగు చేస్తాడు అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు నయమాను ఉన్నాడు కదండి, ఎలీషా నయమాను ఉన్నాడు కదా. సో ఆ నయమాను ఎప్పుడు స్వస్థత పొందాడండి? ఇప్పుడు దేవుడు ఎలీషా ప్రవక్తని ఏర్పరచుకున్న తర్వాత ఎలీషా దగ్గరికి నయమాను వస్తుంటాడు. వచ్చిన తర్వాత అతను ఏమనుకుంటాడు, ఎలీషా వచ్చేసి నా తల మీద చేయించి నన్ను ఏదో ఆయన దేవుని పేరుని పిలిచి ఆయన నన్ను స్వస్థపరుస్తాడేమో అనుకుంటే, కానీ ఎలీషా ఏం చేస్తాడు, డోర్ తీసుకుని గేహజీ బయటకు వచ్చి నయమాన్తో చెప్తాడు, నువ్వు వెళ్ళి పలానా దగ్గరికి వెళ్ళి నువ్వు పలానా పని చేసేస్తే, సింపుల్ ఒక చిన్న పని చేసేస్తే నీది అయిపోతుంది, ఈ పని నువ్వు స్వస్థ పొందుతావు అంటే నయమాన్ ఫస్ట్ నమ్మడు. నమ్మకపోయినప్పుడు తన యొక్క పని వాళ్ళు ఒకడు వచ్చేసి చెప్తాడు అనమాట, నువ్వు ఏదైనా పెద్ద పని చేస్తే చేయవా, ఈ చిన్న పనిగా చేస్తే అయిపోతుందిగా అని చెప్పేసి అన్నప్పుడు నయమాను వెళ్ళి ఆ పని చేసుకుని వస్తాడు అనమాట. అంటే ఇక్కడ నయమాను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినప్పుడు అతడు స్వస్థత పొందాడు. వెళ్ళి 7 సార్లు ముంగగానే అతడు 7వసారి ఏమైంది, అతడు స్వస్థత పొందాడు అని మనం అక్కడ చూడవచ్చు. అంటే దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు మనము స్వస్థత పొందుతామని చెప్పేసి మనం అక్కడ గమనించవచ్చు అనమాట. అంటే కేవలం విశ్వాసం ఉంటే సరిపోదు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే ఆలోచన, ఆ హృదయం కూడా మనకి ఉండాలని మనం అక్కడ గమనిస్తుంటాం. అయితే దేవుని చిత్తం ఎలా నెరవేరుస్తామంటే,
దేవుని చిత్తాన్ని మనం తెలుసుకున్నప్పుడే దాన్ని నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుని చిత్తం ఎలా బయలుపరచబడుతుంది అనేది ఇంకో ప్రశ్న ఆలోచిస్తే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాము. రోమ 12:2. దేవుని చిత్తం ఎటువంటిదంట? సంపూర్ణమైనది. అక్కడ మాట చెప్తుందిగా, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును ఉన్న దేవుని చిత్తం ఏదో మీరు తెలుసుకుని పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరం పొందండి. అంటే దేవుడు అక్కడ అంటే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి అంటే, అప్పుడు తెలుసుకోవాలంటే మీ మనసు మారి నూతనం అవుతేనే మీరు తెలుసుకోగలరు. అంటే మీ తలంపులు మారాలి అని చెప్పేసి అక్కడ దైవజనుడు సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ దైవజనుడు ఏమంటాడంటే, మీ తలంపులు మారితే కానీ దేవుని యొక్క చిత్తం ఏంటో మీకు అర్థం కాదు. దేవుని చిత్తం ఏంటో మీకు అర్థం కాకపోతే మీరు దేవుని చిత్తం చేయలేరు. దేవుని చిత్తం చేయకపోతే మీరు స్వస్థత పొందలేరు అని చెప్పేసి మనం అక్కడ గమనించవచ్చు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే దైవజనుడు ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మనకి ఇక్కడ ఐదు మాటలు కనిపిస్తుంటాయి. మొదటిది మనసు మారాలి. మనసు మారితేనే దేవుని చిత్తాన్ని మనము గ్రహించగలము. ఇక్కడ నయమాను దేవుని చిత్తం ఏంటో గ్రహించాడు. ఏంటి? ఆ 7 మార్లు అక్కడ మునిగితే తప్ప ఆయన స్వస్థత పొందడాన్ని అక్కడ గ్రహించి ఉన్నాడు అనమాట. అయితే గ్రహించినప్పుడు అతను ఏం చేశాడు? వెళ్ళి ఆ చిత్తాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు మనం మనసు మారిపోతే దేవుని చిత్తాన్ని తెలుసుకోలేము, అదొక పని. అయితే దేవుని చిత్తం తెలుసుకున్న తర్వాత దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనేది ఇంకో పని. మనం చాలాసార్లు దేవుని చిత్తం తెలుసుకుంటాం కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడము. కానీ నెరవేర్చినప్పుడే మనము స్వస్థత కలుగుతుంది. దేవుడు మనకు స్వస్థత కలగాలంటే దేవుని చిత్తం నెరవేర్చాలని చెప్పేసి మనకు అక్కడ న్యాయమానం ద్వారా మనకు అక్కడ తెలుస్తుంది. సో మనకు స్వస్థత అనేది దేనికి కావాలి? హృదయానికి కావాలి. కాబట్టి మన హృదయము స్వస్థత పొందాలంటే ముందు మనము మన మనసును మన తలంపును మార్చుకోవాలని చెప్పేసి మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. సో మొదటిగా మనము ఇప్పుడు మాట్లాడుకుంటే 5 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామా? మొట్టమొదటిగా మనసు మారాలి. మనసు మారాలంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది? దాన్ని జరిగించాలి మనం. ఆ జరిగించిన తర్వాత ఏమవుతుందంటే మన హృదయము స్వస్థపరచబడుతుంది. ఆ తర్వాత మన హృదయం స్వస్థపరచబడినప్పుడు మనము ఆత్మీయంగా మరణించిన స్థితి నుండి ఆత్మీయంగా దేవుని యొక్క నిత్య జీవంలోనికి మనము ప్రవేశిస్తూ ఉంటాము. మనం మొట్టమొదటిగా మాట విన్నాం కదా, రోమీయులకు రాసిన పత్రిక 6:23 మరొకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక అయితే ఈ మాటలు చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంటారు. అయితే దేవుడి కృప కాబట్టి మనం ఏం చేసినా సరిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటుంటాం. కానీ మనం చేయాల్సిన పని కూడా చాలా ఉంది అని చెప్పేసి మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు అయితే మనకి నిత్య జీవం ఇవ్వడానికి అయితే వచ్చి ఉంటారు. కానీ స్వీకరించడానికి నువ్వు నేను ఎలా ఉన్నాము? తీసుకుంటున్నామా లేకపోతే దాన్ని విడిచిపెడుతున్నామా? దాన్ని కాల రాసి పక్కన పడేస్తున్నామా అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీ తలంపులు మారితే తప్ప మీరు దేవుని యొక్క మహిమను చూడలేరు అని చెప్పేసి చెప్పబడుతుంది అనమాట. అంటే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దేవుడు ఇవ్వడానికి ఒక రక్షణ ఇవ్వడానికి అయితే సిద్ధంగానే ఉన్నాడు. రక్షణ ఉచితమే, కానీ దాన్ని పొందడానికి నువ్వు నేను వేగిరపడుతున్నామా? మన తలంపులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. ఈ మాటలు దేవుడు మనల్ని హెచ్చరించిన ఈ మాటలను బట్టి మనము దేవుడిని ప్రతి ఒక్కరు కూడా స్తుతించి ఆరాధించుకుంటూ వద్దాం. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదండి, పగిలిపోయిన ఒక సెరామిక్ లేకపోతే ఒక గ్లాస్ తయారైన ఈ యొక్క పాత్ర, ఈ పాట్ పగిలిపోయినప్పుడు అసలు దానికి వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే దాన్ని బంగారంతో అతికించి ఉంటారో అది ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు అదొక ఆర్ట్ కలెక్షన్ లా కనిపిస్తుంది. అది కొన్నిసార్లు కొన్ని కోట్లు కూడా పలకొచ్చు. అలాంటి ఆర్ట్ ఫామ్ ని జపాన్ వాళ్ళు కనుక్కున్నారు అనమాట. సో దేవుడు కూడా మనల్ని ఇదే విధంగా పగిలిపోయిన స్థితి నుండి దేవుడు మనల్ని ఒక వెలగల ఒక ఆర్ట్ ఫామ్ ఒక కలెక్షన్ లాగా ఆయన సేకరణలోకి మనల్ని చేర్చుకుంటాడు అనమాట. ఈ చిన్ని వాక్యం దేవుడు నేర్చుకుంటాడు.